నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇవాళ నేను మాట్లాడబోయేది ఎండోమెట్రియోసిస్ గురించి అండి. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా విమెన్కి ఈ మధ్య తెలుస్తోంది, వచ్చి అడుగుతున్నారు. ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవడం కూడా చూస్తున్నాము. అసలు ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? సో ఎండోమెట్రియం అంటే ఏంటంటే గర్భాశయం లోపలి ఇన్నర్ మోస్ట్ లైనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గర్భాశయం అనుకోండి. ఈ గర్భాశయం లోపట ఈ అన్నిటికంటే ఇన్నర్ మోస్ట్ లైనింగ్, సో లోపల లైనింగ్ ఎక్కడైతే బేబీ అంటుకుంటుందో ఈ లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు. సో ఈ ఎండోమెట్రియం ఐడియల్లీ గర్భాశయం లోపలే ఉండాలి. బట్ ఈ గర్భాశయం లోపల ఉన్న లైనింగ్ కాస్త అక్కడ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో డిపాజిట్ అయితే దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఎండోమెట్రియము యూట్రస్ పైన ఉండొచ్చు, బయటి సైడ్ ఉండొచ్చు, ఓవరీస్ పైన ఉండొచ్చు, ఫాలోపియన్ ట్యూబ్స్ మీద ఉండొచ్చు, రెక్టమ్ మీద ఉండొచ్చు, ఇంటెస్టైన్స్ మీద ఉండొచ్చు. బాడీలో ఎక్కడైనా ఈ ఎండోమెట్రియల్ టిష్యూ డిపాజిట్ అవ్వచ్చండి. సో ఈ కండిషన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. అసలు ఎండోమెట్రియం గర్భసంచిలోనే కదా ఉండాలి, బయట ఎందుకు డిపాజిట్ అవుతుంది అంటే ఇది ఒక జెనెటిక్ కండిషన్ కూడా కావచ్చండి. సో కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అయిన వాళ్ళల్లో, బాగా షార్టర్ సైకిల్స్ అంటే ఎవ్రీ 20 days బ్లీడింగ్ అయిన వాళ్ళల్లో, హెవీ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అయిన వాళ్ళల్లో ఏమవుతుందంటే యూట్రస్ నుంచి వెజైనాకి బయటికి బ్లడ్ వెళ్ళటము కాకుండా ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం వల్ల ట్యూబ్స్ ద్వారా అది లోపల పెరిటోనియల్ క్యావిటీ అంటే మన అబ్డామినల్ క్యావిటీలోకి ఆ బ్లడ్ అంతా పడి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అతుక్కొని అక్కడ గ్రో అవ్వటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఇలా ట్యూబ్స్ లోంచి బయటికి వచ్చిన ఎండోమెట్రియము పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియము సపోజ్ యూట్రస్ మీద ఉందనుకోండి, నార్మల్గా బ్లీడింగ్ అయ్యే టైంలో లోపల లైనింగే కాకుండా ఎక్కడైతే బయట ఎండోమెట్రియం డిపాజిట్ అయిందో అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఓవరీస్లోని బ్లడ్ కలెక్ట్ అవ్వటం, పెరిటోనియల్ క్యావిటీలో అబ్డామిన్లో బ్లడ్ కలెక్ట్ అవ్వటం, ట్యూబులలో హైడ్రోసాల్పింగ్స్ వాపులు రావటం, ఇట్లా అన్నీ అవుతూ ఉంటాయి. ఒక రేర్ కేస్ అండి, వాళ్ళకి ఎండోమెట్రియల్ టిష్యూ లంగ్స్లో కూడా వచ్చిందనమాట. సో వాళ్ళకి ఎవ్రీ టైము మెన్సెస్ వచ్చే టైంలో వెజైనల్ బ్లీడింగే కాకుండా దగ్గినప్పుడు కూడా బ్లడ్ వస్తుంది. ఎందుకు అంటే మెన్సెస్ వచ్చే టైంలో ఈ టిష్యూ కాకుండా లంగ్స్లో ఉన్న టిష్యూ కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఇది వాళ్ళకి దగ్గులో బ్లడ్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. దీన్ని హీమోప్టైసిస్ అంటారు. సో ఇది రేరెస్ట్ కండిషన్. సో ఎండోమెట్రియోసిస్ మోస్ట్ కామన్గా మనకి ట్యూబ్స్ మీద లేదా ఓవరీస్ మీద ఇక్కడ ఉండటం చాలా కామన్ ప్లేస్. సో దీనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెట్రియోసిస్ నార్మల్గా 10% ప్రివలెన్స్లో ఉంటుందండి. అంటే ఒక 100 మంది విమెన్ని మనం చూసినట్టయితే ఇన్ఫర్టిలిటీ సంతానలేమి కోసం ప్రయత్నించే వాళ్ళలో 10% ఆఫ్ ద విమెన్లో ఎండోమెట్రియోసిస్ కనిపిస్తుంది. సో వీళ్ళకి మోస్ట్ కామన్గా సిమ్టమ్స్ ఏముంటాయి, అసలు మనకి ఎండోమెట్రియోసిస్ ఉంది అనే డౌట్ వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడు వస్తుంది? సో వీళ్ళకి పీరియడ్స్ అప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది, డిస్మెనోరియా అంటారు. భర్తతో కలిసి ఉండే టైంలో, కలయిక సమయంలో వాళ్ళకి సివియర్గా పెయిన్ ఉంటుంది. అంటే సూపర్ఫిషియల్గా కాదండి, డీప్గా కలిసినప్పుడు డీప్ డిస్పరూనియా అంటారనమాట దీన్ని. సో కలయికలో పెయిన్ చాలా వస్తుంది. అట్లా అని ప్రెగ్నెన్సీ రాకపోవటం. సో ఈ 3 సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో ట్రయాడ్ అంటారు దీన్ని. సో ఈ 3 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో మోస్ట్లీ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అనే ఒక సస్పిషన్ వస్తుంది డాక్టర్కి. దెన్ వీళ్ళని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎండోమెట్రియోసిస్ వీళ్ళకు ఉంది అని ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాం? ఒకటి స్కాన్ ద్వారా, ఒకటి మీరు చెప్పే హిస్టరీ అంటే క్లినికల్ హిస్టరీ, మీకు కలిసినప్పుడు పెయిన్ రావటము, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావటము, పీరియడ్స్లో ఇప్పుడు చాలా పెయిన్ ఉండటం. సో ఇదన్నీ మనం సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్. సో స్కానింగ్ చేసినప్పుడు మనకి ఈ అబ్నార్మల్ బ్లడ్ టిష్యూ ఏదైతుందో అది ఓవరీస్లో కనిపించడము, చాక్లెట్ సిస్టల్ లాగా కనిపించటము, తర్వాత ఇంకొన్ని సైన్స్ ఉంటాయి అన్నమాట, స్లైడింగ్ సైన్ అంటారు. సో ఓవరీస్ నార్మల్లీ ఫ్రీగా మొబైల్గా ఉండాలి యూట్రస్ పక్కన, కానీ కొన్ని ఓవరీస్ అతుక్కుని ఉంటాయి. ఈ బ్లీడింగ్ అవటం వల్ల అవి అతుక్కుని అడేషన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా స్లైడింగ్ సైన్ నెగిటివ్ రావటము, పాజిటివ్ రావటం, ఇవన్నీ రీజన్స్ అల్ట్రాసౌండ్లో మనకి తెలుసుకోవచ్చు ఎండోమెట్రియోసిస్ ఉందని. ఇంకోటి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినా కూడా ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే గోల్డెన్ స్టాండర్డ్ ఆఫ్ డయాగ్నోసిస్ మనం ఎలా తెలుసుకోవచ్చు ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అని? డైరెక్ట్గా మనము హిస్ట్రోస్కోపీ ఆర్ లాప్రోస్కోపిక్ పోర్ట్ ద్వారా మనం సన్న కీ హోల్ లాంటి చిన్న హోల్ పెట్టి ఒక కెమెరా పంపిస్తామండి అబ్డామిన్లోకి. ఈ కెమెరాలో ఈ ఎండోమెట్రియం టిష్యూ ఎక్కడ డిపాజిట్ అయ్యి ఉంది, ట్యూబ్స్ మీద ఉందా, ఓవరీస్ మీద ఉందా, ఇక్కడ పైన గర్భసంచి మీద ఉందా, ఇక్కడ డైరెక్ట్గా మన కళ్ళతో చూసినట్టే చూడొచ్చు అనమాట.
సో ఇది 100% గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ లాప్రోస్కోపీలో. సో దీని ద్వారా ఎంత సివియారిటీగా ఉంది మీకు ఎండోమెట్రియోసిస్ అనేది మనం గ్రేడ్ చేయొచ్చు. గ్రేడ్ 1 4 గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 అంటే మినిమల్ ఎండోమెట్రియోసిస్, అదే గ్రేడ్ 4 అంటే చాలా సివియర్ ఎండోమెట్రియోసిస్. సో ఎంత గ్రేడ్ ఉంది అని మనం లాప్రోస్కోపీలో చూసి గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ట్యూబ్లు కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ట్యూబ్ అనేది చాలా సన్నగా డెలికేట్గా ఉండే ఒక స్ట్రక్చర్. సో దీని చుట్టుపక్కల ఎక్కడ బ్లీడ్ అయినా అది మూసుకుపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ కంపల్సరీ వీళ్ళలో చేసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, వీళ్ళకి బ్లాక్ అయ్యాయా తెలుసుకోవాలి. అది కూడా ఒక కారణం అవ్వచ్చు వీళ్ళలో ఇన్ఫర్టిలిటీకి. సో నెక్స్ట్ వచ్చేసి మనం వీళ్ళకి మరి ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ఎండోమెట్రియోసిస్ నాకు ఉంది అంటే ఇంకా ప్రెగ్నెన్సీ రాదా? అలా ఏం లేదండి. మీకు కొంచెం డిలే అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ కాస్త లేట్ అవ్వచ్చు, కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటాయి. న్యాచురల్ పద్ధతిలో ట్రై చేయొచ్చు, ఐయుఐలో కూడా ట్రై చేయొచ్చు, ఐవీఎఫ్లో కూడా ట్రై చేయొచ్చు. బట్ ఈ మూడిట్లో ఛాలెంజ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళ ఎగ్స్ క్వాలిటీ కొంచెం నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. సో ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపైర్డ్. సో తక్కువగా క్వాలిటీ మారటం వల్ల మనకి ఎగ్ విడుదలైనా సరే అది స్పర్మ్ని తీసుకోలేకపోతుంది అనమాట. సో దీనివల్ల వీళ్ళకి రిపీటెడ్గా ఫెయిల్యూర్ అటెంప్ట్స్ ఇచ్చినా కూడా ఐయుఐ ఫెయిల్ అవ్వటము, న్యాచురల్ పద్ధతిలో ఫెయిల్ అవ్వటము జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఎగ్స్ కూడా ఎండోమెట్రియోసిస్ ఉండటం వల్ల త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఓవరీస్లో బ్లీడ్ అయ్యి నార్మల్ ఎగ్స్ అన్నిటిని కూడా తినేస్తుంది ఎండోమెట్రియోసిస్. సో దీనివల్ల నార్మల్గా ఉన్న ఎగ్స్ కూడా క్వాలిటీ తగ్గడము, నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గటం వల్ల తొందరగా మన ఓవేరియన్ రిజర్వ్ డిమినిష్ అయిపోతుంది. సో వీళ్ళలో త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము ప్రైమరీ థింగ్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఐవీఎఫ్ చేయించుకుంటే ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని మీరు పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ఎండోమెట్రియోసిస్. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే 49లో మనకి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. చాలామంది ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశాము. సో వీఆర్ అవైలబుల్ ఫర్ ద ప్రాబ్లమ్. సో యూ కెన్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.